తెలుసా కదా, సంపద సృష్టి అన్న డిస్కషన్ రెగ్యులర్గా చేస్తుంటారు. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి అప్పులతోనే రాష్ట్రం నడుస్తుంది అన్న దానికి సంబంధించి నివేదిక చెప్తుంది, వాళ్ళు బడ్జెట్లో కూడా చెప్తున్నారు. ఏదైతే ఎక్స్పెక్టెడ్ రెవెన్యూని కూడా రీచ్ అవ్వడం కష్టమో అన్నది మన జగన్మోహన్ రెడ్డి ఒక నెంబర్ చూపించి 10 నెలల్లో ఎంత వచ్చింది, 2 నెలల్లో ఎంత రావాలి, ఎంత వచ్చే అవకాశం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. అప్పులేమో ఆయన చెప్పినట్టు 365 రోజులు 357 రోజులు మనము చేయబదులు లేనిది ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సంపద సృష్టి అనే పదం ఎక్కడి నుంచి వస్తుంది, రాష్ట్రం బాగుపడే పరిస్థితి ఎక్కడుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నది ఇప్పుడున్న దానికి 10 రెట్లు పెంచుతామని చెప్పి ఓవైపు 5,40,000 రూపాయలు చేయాలి వచ్చే, అంటే ఇది 2029కి 54 లక్షలు చేయాలన్నదేమో 2047 ఒక క్యాల్కులేషన్ పెట్టుకొని ముందుకెళ్తున్నారు. ఇవన్నీ సాధ్యమయ్యే పనిలేనా ప్రచారానికి, లేకపోతే ఇలాంటి ఒక ఏమంటారు ఫ్యాన్సీ డైలాగులకే పనికొచ్చే అంశాలు మాత్రమే అనుకోవాలా? దాంట్లో ఒక్కటి కనపడింది నాకు, ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో 3.84%కి తగ్గిందండి. అంతకుముందు 4.455 ఉండేది. ఏదో పాజిటివ్ యాంగిల్ యాజ్ పర్ ద బడ్జెట్ ఈస్ కన్సర్న్, అంటే మన కష్టంగా వెళితే. తర్వాత రెండో పాయింట్ మీరు చెప్తున్న నేపథ్యంలో అప్పులు అనేది ఎగ్ పరిస్థితికి వెళ్ళిపోతున్నాయంటే వీళ్ళు ఆలోచన లేకుండా మళ్ళీ నన్ను మిగతా వాళ్ళు ట్రోల్ చేస్తారు. ఏమని ఫ్రీ బీసీ ఇచ్చేస్తాను. నేను ఖచ్చితంగా ఆ పన్నులకి అవసరం దానికంటే ₹1 ఎక్కువ ఇచ్చిన తప్పలేదు. కానీ వీళ్ళ సొంతం దానికోసం ఎన్నికల కోసం అడ్డంగా హామీలు ఇచ్చి దాన్ని తీసుకువెళ్ళి రాష్ట్రాన్ని అప్పులమయం చేసేస్తున్నారు. ఇది నేను మీకు తెలిసే ఉంటుంది, 1956 నుంచి ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంజయ్ బీపీఆర్ విట్ల గారిని, సంజయ్ ఫారూక్ గారి ఫాదర్, ద ఫైనాన్స్ కమిషన్లో లాంగెస్ట్ అసోసియేషన్ ఉంది. ఆయనతో సాట్ విత్ చాలా కూర్చున్నాను. ఆయన బాగా అవగాహన ఉంది. 1970ల వరకు కూడా సంక్షేమ కార్యక్రమాలకు పెట్టే డబ్బులు 1 crore కూడా లేదండి, 1% అదే 1 crore చిల్లర ఉండేది. 83 వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన పథకం, ₹2 కిలో, ఎక్కువ కాస్ట్ కూడా కాదు, ఎక్కువ దాదాపు 20% వరకు 89 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా సామాజిక కార్యక్రమాల దగ్గర ఉంది. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ డెవలప్మెంట్ లేఅవుట్ తగ్గిపోయింది మనది. దీంతోపాటు అప్పులు పెరిగినాయి. అంటే ఇప్పటిగా మన ప్రభుత్వానికి ఉన్న ఆస్తులు చూపించడం, బ్యాంకులు మిగతా ఇంటర్నేషనల్ అప్పులు తీసుకురావడం, ఆ విధంగా పెరిగిపోయే వాళ్ళ. నేను ఒక విషయం నమ్మలేని సత్యం, ఇప్పుడు కాదు 3-4 years బ్యాక్, SOTR అండ్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ 68,000 కోట్ల రూపాయలు ఆ రోజు వస్తుంటే సంవత్సరం 4 years బ్యాక్, అంటే అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు 70 వెళ్ళింది. ఓన్లీ జీతాలకి, రిపీటింగ్ అగైన్, జీతాలకి, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్కి, పెన్షన్లకి దానికన్నా కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇక సెంట్రల్ నుంచి వచ్చేది అప్పులతో తప్ప నడిపించే పరిస్థితి ఎక్కడ ఉందండి? చాలా అలార్మింగ్గా ఉంది. నేను చెప్తున్నాను ఎలాంటి పరిస్థితులు ఉందంటే దీనికోసం ఇబ్బడి మూటగా ఇవ్వటం. ఇప్పుడు ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందని కేంద్ర ప్రభుత్వం గవర్నీలు ఆదాని అంటే అడ్డంగా దాష్టికం చేసేవాళ్ళు. ఆదాని మోడీ గారు అధికారంలోకి వచ్చేటప్పటికి 50 లక్షల కోట్ల పైబడి అప్పులు ఉండే మన దేశానికి. ఇవాళ ఈ ఫైనాన్షియల్ 200 లక్షల కోట్లకి పైబడి అయిపోతుంది. ఏది ఆయిల్ పెట్రోల్లో 300% పెంచేసి లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర దక్కలు పంచిన అలాగే మొత్తాన్ని తీర్చేయలేదు, 9% ఇచ్చేయలేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇటు ఈయన కానీ కొంతవరకు ఏంటంటే ఇప్పుడు లాస్ట్ 2024లో ఆయన తగ్గించారు. అంతకుముందు ఆయన ఎలుగుండి వెళ్ళారు, నేను పరిపాలనకు అధికారంలోకి వచ్చేస్తాను కదని హామీలు, నాలుగుగా హామీలు ఇవ్వనని. నాకు అర్థం కాదు, రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నాను, ఎవరైనా నా ఫైనాన్స్ మంత్రి పయ్యావుల గారు ఆయన ఎట్లాగా ముళ్ళ కిరీటాన్ని భరిస్తున్నాడు నాకు తెలియదు. కానీ ఇవాళ వచ్చి రాగానే ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి పెన్షన్ ఏదైతే ఉందో 4,000 రూపాయలు చేశారు. ఓకే, ఫైన్, తప్పలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న దానికి కూడా 1,000 రూపాయల చొప్పున పెంచుతామని చెప్పి అది కూడా యాడ్ చేసుకొని నెలపాటు జూలై ఇచ్చేశారు. ఆయన హయాంలో వీళ్ళు పెంచి ఇవ్వటం ఏంటి? అదేమన్నా మనదేమన్నా బాగా చెప్తే రాష్ట్రం ఏమైనా ఉందా అండి? తమ మెప్పు కోసం ఆ రోజు అసలు ప్రకటించడం ఇవ్వటం ఏంటి? నేను పెంచినప్పుడు ఇంకానేం రోసే గారు ఉన్నప్పటి నుంచి ఇస్తానని చెప్పలేదు. చెప్తున్నా అండి, ఇవాళ రాష్ట్రం ఏంటంటే మన చేతిలో పడిపోతుంది కదా అనుకున్నారు, డబ్బులు ఏదో వస్తుంది అనుకున్నారు. ఇది చెప్తున్నాను, భావితరాలు దెబ్బతింటున్నాయి. ఎందుకంటే ఒక సైడ్ ఏమో ఇవాళ ఈ మీకు చెప్పినట్టు ఇవాళ కమర్స్ GST ట్యాక్స్ మందగించింది. ఇంతకుముందు వీళ్ళు ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు కాబట్టి డబ్బులు వెళ్ళిపోతా, దాంట్లో ఖర్చు వచ్చి ట్యాక్స్ పెరిగిందని. ఓన్లీ ఒకటే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు చెప్పాను, 33% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈ సంవత్సరం బడ్జెట్లో పెంచారు. బడ్జెట్ పూన్ చేసినా సరే అందువల్ల పాజిటివ్గా తీసుకుంటే
రాష్ట్రం ఇప్పటికన్నా కూడా కూర్చుని ఏది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని దాన్ని గాడిలో పెట్టడానికి ఏం చేయాలి, కొన్ని గట్టి చర్యలు తీసుకుంటే కానీ ఇప్పుడు మీరు అన్నట్టు పెన్షన్లు ఇవ్వడానికి ఈ రకమైన డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు అంగన్వాడీ వర్కర్లు ఉద్యమం చేస్తున్నారు, మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ నేను చేశారు. అక్కడే ఉన్నానండి, ధర్నాలో ఉన్నాను, అంగన్వాడీ దాంట్లో ఉన్నాను. సో ఇప్పుడు వాళ్ళ బాధ నేను రాత్రి వరకు మధ్య సాయంత్రం వరకు దీక్షలోనే ఉన్నా, వేరే అగ్రిగోల్డ్ దీక్షలోనే ఉన్నా, ఉండొచ్చాను. సో అంగన్వాడీలేమో మాకు పెంచమంటేనేమో పరిస్థితి 11,500 రూపాయలు పక్క రాష్ట్రంలో తెలంగాణకు వస్తుంటే, నేను లాస్ట్ టైం కూడా ఉండగా నేను లక్ష్మణ్ గారు మాట్లాడి, ఆ రోజు జవారెడ్డి గారు చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి, తర్వాత బొత్స సత్యనారాయణ గారితో మాట్లాడి ఆయన కూడా సరే పెంచుతామని చెప్తే అన్నీ ఒప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పటికి నేను అధికారంలోకి వస్తాను, నెక్స్ట్ మంత్ పిలుస్తాను దాడిశారు. ఇప్పుడు వరకు వాళ్ళకి లేదండి. వాళ్ళు లీడ్ చేసి ఇంతకుముందు ఏదో డిస్మిస్ అన్నారు, వాళ్ళు వీళ్ళు అని కాదు, ప్రతి ఒక్కళ్ళు ఆడుకుంటా ఉన్నారు వాళ్ళతో. చంద్రబాబు నాయుడు గారు తెమ్మిది గుర్రాలు ఆ రోజు గొడవ దేనికి జరిగింది, బషీర్బాగ్ కాల్పులు ఎక్కడ జరిగింది చెప్పండి. అది అంటే విద్యుత్ ఒకటి, అంగన్వాడీలు ఒకటి, రెండు అంగన్వాడీలు కూడా అవును, అంగన్వాడీలు కూడా ఉంది. అంగన్వాడీ గుర్రాలు తొక్కించి అంటే విద్యుత్ ఒకటి, రెండోది. అందుకని నా ఉద్దేశం ప్రకారం కూడా చెప్తున్నాను, సామాన్యుల యొక్క బాధలు కూడా పట్టించుకోకుండా ఇవాళ నేను సిపిఎం ఒక డాక్యుమెంట్ అంటే ఒకటి చేసింది, వీళ్ళకి గుజరాతీ వ్యాపారి గారికి వారికి 78,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాయితీలు ఇస్తుందంట. అంటే క్యూములేటివ్గా ఆంధ్రప్రదేశ్ కేంద్రానికి రావాల్సిన రాయితీలు కాడిపడేసి వీళ్ళు మన ప్రజల పొల్లోడు కొట్టి వసూలు చేసిన పన్నుల్లోంచి వాళ్ళు గుజరాతీ మారాడు వ్యాపారులకు రాయితీలు ఇస్తారు. తులసిరెడ్డి గారు ఈ విషయం మీరు కూడా చెప్పాలి. మొన్నటి దాకా ఏవైతే ట్రాన్స్ఫార్మర్లు డబుల్ రేటుకి కొంటున్నారు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అని చెప్పి, ఇందోసోల్ అనే కంపెనీకి అప్పనంగా దోచిపెడుతున్నారని మాట్లాడిన వాళ్ళు ఇవాళ దాదాపుగా 67,000 కోట్ల రూపాయల బెనిఫిట్స్ వచ్చే ఒక 20 ఏళ్ళలో వచ్చేలాగా వాళ్ళకు పాలసీ క్రియేట్ చేసి మరి ఇచ్చేశారు తులసిరెడ్డి గారు. ఓవైపు ఏమో అన్ఎంప్లాయ్మెంట్ రేటు భారతదేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. నిన్నేమో చంద్రబాబు నాయుడు గారు చెప్తారు 6,28,000 ఉద్యోగాలు మేము ఇప్పటికే కల్పించాము అని. వెంటనే వైసీపీలు అడుగుతున్నారు, సరే 6,28,000 మంది అన్నారు కదా, ఎన్పిఎఫ్ అకౌంట్లు పెరిగాయి, ఎంతమంది ఈఎస్ఐకి మీరు ఎక్స్ట్రా కడుతున్నారు, ఒక లిస్ట్ ఇవ్వండి అంటే దాని మీద డిస్కషన్ లేదు. తులసిరెడ్డి గారు, ఇప్పుడు సూపర్ 6 హామీల్లో ప్రధానమైన హామీలు వచ్చేసి యువతకు సంబంధించి ఒకటి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనేది ఒకటి. ఆ ఉద్యోగాలు వచ్చేంత వరకు ఒక్కొరికి నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాము. ఇది యాక్చువల్ గా యువతకు సంబంధించి సూపర్ 6 లో ఒక ప్రధానమైన హామీ. కాబట్టి ఆ 20 లక్షల ఉద్యోగాల్లో ఒకసారి అందులో ఒకవేళ కొన్ని ఇచ్చిండొచ్చు, కానీ 1 లక్ష 2 లక్షలు ఏమన్నా ఇచ్చిండొచ్చాము, కానీ మిగతాయి వచ్చేసి కొన్ని తీసేసినట్టు కూడా ఉన్నాయి. కొన్ని ఇచ్చినవి కూడా ఉంటే తీసేసినట్టు పోతే వారికి 0 హల్లి. మిగతా నిరుద్యోగ వృద్ధికి సంబంధించి 24-25లో ఇవ్వాలా, 25-26 ఇవ్వాలా, 26-27లో బడ్జెట్ లో ప్రస్తావించనే లేదు. కాబట్టి అది ఒక నిరుద్యోగ వృద్ధికి సంబంధించి. ఇంకా రెండవది ఆడబిడ్డ నిధి సూపర్ 6 లో ఇది ఒకటి. 1959 మధ్య వయసులో ఉండే వాళ్ళకు నెలకు 1,500 ఇస్తామని చెప్పేసి వాళ్ళకు 24-25 ఇవ్వాలా, 20-26 ఇవ్వాలా, 27లో బడ్జెట్ లో పెట్టలేదు. తర్వాత వచ్చేసి ఇంకా మిగతా 50 ఏళ్ళకే పెన్షన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు. కాబట్టి సూపర్ 6 లో ఈ 3 గానే అమలు చేస్తే ఇంకా ఏముండదు, ఇంకా డెవలప్మెంట్ కు పైసా ఉండదు, ఇది సరిపోతుంది వచ్చేసి. అవును, కాబట్టి ఈసారి బడ్జెట్ లో దాని ప్రస్తావనే లేదు. మన ఏమో సూపర్ 6 సూపర్ హీట్ అంటాడు. సూపర్ 6 లో ప్రధానమైన 3 హామీలు ఇంతవరకు 3 బడ్జెట్ లో దాని ప్రస్తావన లేదు, సూపర్ హీట్ అంటాడు వచ్చేసి. ఇక్కడ ఏదైనా రూపాయి రాక రూపాయి పోక, ఓవరాల్ గా మన కుటుంబ వ్యవస్థ అంటే రూపాయి రాక రూపాయి పోక. రాష్ట్ర బడ్జెట్ కూడా రూపాయి రాకలో ఒకటి కేంద్రం నుండి పన్నుల వాటా, అది ఫార్ములా ప్రకారం వస్తుంది. రెండవది కేంద్రం నుండి గ్రాంట్. ఇక రాష్ట్రానికి వచ్చేసి ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, 3-5 అప్పులు. ఇది ఓవరాల్ గా రాష్ట్ర బడ్జెట్. రూపాయి రాక కేంద్రం నుండేమో 2 రకాలు, పన్నుల వాటా అండ్ రెండవది వచ్చేసి గ్రాంట్. రాష్ట్రానికి సంబంధించి 3, ఒకటి ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, అప్పులు. దీంట్లో కేంద్రం నుండి గ్రాంట్ తెప్పడంలో ప్రభుత్వాల యొక్క సమర్థత ఆధారపడి ఉంటుంది. అక్కడ అన్ఫిట్. కేంద్రం నుండి మామూలుగా ప్రత్యేక హోదా కానీ మిగతా చట్టం కానీ అవి తెప్పించడంలో ఫెయిల్ అయిపోయింది. రెండవది గ్రాంట్ తెప్పడంలో కూడా నేను ముందే చెప్పినట్లు 2023-24 కంటే తగ్గింది. తర్వాత 2024 ఎస్టిమేట్ కంటే వాస్తవం తగ్గింది. కాబట్టి అక్కడ కేంద్రం నుండి గ్రాంట్ తెప్పడంలో ఇది డబుల్ ఇంజన్ సర్కారు అట్టర్ ఫెయిల్ అయిపోయింది. ఆడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యొక్క అసమర్థత ఆడ నిలిచిపోయింది. ఇక మిగతా ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ అనుకున్న మటుకు రాలేదు.
ఇంకా దానికి మిగతా ప్రత్యామ్నాయం ఏమి, అప్పులు చేయడమే. అవును. ఈ అప్పులు వచ్చేసి మన కాగు వచ్చేసి ఇంతకుముందు మనం డిస్కస్ చేసింది 2024-25. అవును. 2025-26లో మొదటి 9 నెలలకు ఈ లోపల కాగు రిపోర్ట్ ఇచ్చింది. ఇది 1-3-1-4-2025 నుండి 31-12-2025 వరకు వివిధ రాష్ట్రాలు చేసిన బడ్జెట్ అప్పు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ 25-26 మొదటి 9 నెలల్లోనే 85,269 కోట్లు అప్పు చేసింది. అవును. మనం ఇంతవరకు డిస్కస్ చేస్తే 24-25. అవును. ఇప్పుడు 25-26 వచ్చేది మొదటి 9 నెలలకే 85,269 కోట్లు అప్పు చేస్తే ఉత్తరప్రదేశ్ ఎంత చేసింది? 11,315 కోట్లు. ఉత్తరప్రదేశ్ మనకంటే 4 రెట్లు పెద్దది. అదేమో 11,315 కోట్లు అప్పు చేస్తే మన 85,209 కోట్లు దేశంలోనే హైయెస్ట్. మన తర్వాత సెకండ్ బీహార్ 80,000 కోట్లు, థర్డ్ తమిళనాడు 72,000 కోట్లు, ఉత్తరప్రదేశ్ 11,315 కోట్లు, ఒరిస్సా అయితే కేవలం 911 కోట్లు. కాబట్టి గత సంవత్సరమే కాదు, ఇంకా మరింత ఘోరంగా ఈసారి ఇంకా అప్పు చేసింది. ఈ యొక్క టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క 20 నెలల్లో ప్రత్యక్ష అప్పులు పరోక్ష అప్పులు కలిసి చేసింది 3,28,225 కోట్లు. ఈ 20 నెలల్లో ప్రత్యక్ష అప్పులు పరోక్ష అప్పులు 3,28,225 కోట్లు. ఇది ఆల్ టైమ్ రికార్డ్. అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పోల్చినా, దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చినా. కాబట్టి ఆస్కార్ అప్పుల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు, ఇంకేమి డౌట్ లేకుండా. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా ఇప్పుడు చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. మధ్యకాలంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి జస్ట్ డిస్కషన్ జరగట్లేదు, ఏంటి ప్రైవేటైజేషన్ ఆగిపోయిందా అని. చల్సాన్ గారు మీరు చెప్పాలి దాని సమాధానం. నేను మొన్న నా డిబేట్లో ఒక పర్సన్ ఎవరో వచ్చారు, ఆపేసాం మేము చాలా సక్సెస్ఫుల్గా 12,000 కోట్ల రూపాయలు ఇచ్చేసాము, సో ఇంక అయిపోయింది, ప్రైవేటైజేషన్ లేదు అని అంటున్నారు. సో మీరు దాని క్లారిటీ ఇవ్వాలి ఒకసారి. మొన్న ఆ ప్లాంట్ కూడా మా జీవితంలో పోరాటంలో ఒక భాగంగా ఉందండి. మొన్న ఆ ప్లాంట్లో అంతకుముందు రౌండ్ టేబుల్ సమావేశం పెడితే ఏఐటీసీ, సిఐటియు అండ్ ఐఎన్సిసి వెళ్ళొచ్చానండి. ఏఎస్ఆర్ హాల్లో పెట్టారు ముఖ్య అతిథిగా. మొన్న కూడా మేము మీటింగ్ పెట్టాము విజేఎఫ్లో. మన మీటింగ్ పెడితే ఆ రోజు అక్కడున్న స్థానిక కార్పొరేటర్ అందరూ వచ్చారు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ రెండు రాష్ట్రాల చేతిలో మొట్టమొదటిసారి అప్పలరాజు గారు అనే ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ మీద పీడీ యాక్ట్ పెట్టారు. పీడీ అంటే ఇప్పుడు ఇందిరాగాంధీ గారి టైంలో ప్రివెంటివ్ డిటెన్షన్ కార్డు కూడా మేసా ఉండేది, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, 2 దిక్కుమాలని తీసుకొచ్చారు. 2 రాష్ట్రాల చరిత్రలో 50 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి పొలిటికల్ యాక్టివిస్ట్ మీద పెట్టింది. ఎందుకంటే ఆయన ఈజ్ ఫైటింగ్ ఫర్ ద కాజ్ అండి. అప్పలరాజు గారు మనం రిలీజ్ చేసి బెయిల్ కూడా ఉండవు. సరే ఎనీవే ఇవాళ నేను స్పష్టంగా ఈ విషయం ప్రజలకు చెప్పదలుచుకున్నాను. కొంతమంది సరే వాళ్ళు ఏమి ఇచ్చారో 14,000 కోట్లని గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా వారు మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చిందండి. ఏమని రాష్ట్ర ప్రభుత్వం తన పోలీసుల ఫోర్స్ని అక్కడ వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. నేను అడుగుతా ఉన్నాను, 50 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి అక్కడ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది, వాళ్ళ అధీనంలో ఉండాల్సిందే. వాళ్ళ రాష్ట్ర పోలీసులు వెళ్ళి ఎవరి కోసం చూపించి, ఎందుకంటే వాళ్ళు పాపం సివిల్లో సంబంధించుకోరు, సిఎస్ఎఫ్ లోపల వరకు ఉంటారు. వీళ్ళు రేపు పొద్దున బయట నీ సంగతి తెలుస్తామని బెదిరిస్తే వాళ్ళ కడుపు మండిపోతా ఉంది. వాళ్ళ 6,200 మంది గత సంవత్సరం 4 నెలల నుంచి తీసి పడేయించారండి. 4,800 అందులో నిర్వాసితుల ఫ్యామిలీస్ ఉన్నాయి. మాటలు వస్తే అసలు ఎలా ఉందంటే ఇవాళ టాపిక్ ఇది కాదు, ఇక క్లోజ్ అయిపోయింది. మీడియాలు 90% మీడియాలు నమస్కారం. నేను అడుగుతా ఉన్నాను, అందులో 1,300 మంది వీఆర్ఎస్లో పంపించే చేశారు. ప్రొడక్షన్ పెరిగిందంటే నేను ఇక డబ్బుల సంగతి చెప్తాం. 14,000 కోట్లు అన్నారు, 11,400 కోట్లు. అది లాస్ట్ ఇయర్ ఇచ్చిన 1,100 కోట్లు కలిపేది. ఇది కాకుండా ఇదేదో మన పోలీస్ సెక్యూరిటీకి డబ్బులు అంటే నేను పక్కన పెడదాం. పోలీస్ సెక్యూరిటీ 11,400 కోట్లు ఇచ్చామండి. అందులో 1,100 కోట్లు పాతదండి, 10,300 కోట్లు. 10,300 కోట్లు ఇవాళ తీసుకుని 7.3 మిలియన్స్ నుంచి దాన్ని 20 మిలియన్స్కి పెంచారా? పెంచలేదు. జీతాలు ఇచ్చారా? దాన్ని ఇవ్వలేదు. దాన్ని ఆదుకన్నా పెట్టారా? పెట్టలేదు. ఏమైపోయింది? మేజర్ డబ్బులు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేంద్రం ఈ జేబులోంచి డబ్బులు తీసి ఆ వడ్డీ ఏదైతుందో 14.8% తగలయ్యా. నాకు అర్థం కావట్లేదండి. ఈ కేంద్ర ప్రభుత్వం వీళ్ళ అందాని మొందాని వీళ్ళకేమో 8.8%, మా స్టీల్ ప్లాంట్కేమో 14%, మన వరకు 14.9% వేసి ఆ ఎక్స్ట్రా వేసిన వడ్డీని ఈ జేబులోంచి ఆ జేబులో పెట్టేసుకున్నారు. రేపు పొద్దున ఆవిడకి నమ్మితే అది ఫ్రీగా ఉండడానికి మళ్ళీ కట్టాలి కదా అది. అవును. ఇవాళ అందుకని చెప్తాను, ఇవాళ ఇది పెరిగింది అంటున్నారు. నేను చెప్తాను 2019 9,400 కోట్లు వచ్చింది, అంతకుముందు వచ్చింది. ఇవాళ దీన్ని క్యాప్టివ్ పోర్ట్ కింద పెట్టిన ఆదాని పోర్టు గంగవరం
వాళ్ళు దీని మీద కత్తి పెట్టినారు. ఓకే. కోక్ క్వాలిటీ కోక్ రావాల్సింది. ఈ నేపథ్యం నేను ఒకటి చెప్తా ఉన్నాను, వాళ్ళకి ఏమన్నా మళ్ళీ చెప్తున్నా, సిగ్గు ఉంటే కనుక విత్ డ్యూ రెస్పెక్ట్ కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న ఆయన ఎవరు రామ్మోహన్ నాయుడు గారు, మేము ఎన్ని మాట్లాడి 20 వీడియోలు పంపిస్తాం మీకు, వేయండి. ఓకే. ఇవాళ మేమందరం ఉండగా, మా పక్కన ఉండగా, ఢిల్లీలో మా ధర్నా నడుస్తుంటే స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు మాది, ఆయన పక్క వచ్చి ఎవడు అడిగాడు ఇది ఇమ్మీడియట్గా క్యాప్టివ్ మైన్ ఉండే, లేకపోతే ఎలా వస్తుందన్నారు. మీరందరూ అడుగుతున్నారు విత్ డ్యూ రెస్పెక్ట్, గాడిదలు కాస్తున్నారా ఇక్కడ రాష్ట్ర రాజకీయ నాయకుల్లో ముఖ్యంగా ఉన్నవాళ్ళు? మేము అడిగింది అక్కడ ఇది కాదండి, మీరు దాని క్యాప్టివ్ గన్లు ఇవ్వండి. ఓకే. 2 క్యాప్టివ్ గన్లు ఇవ్వండి. అసలు ఏమీ లేని ఆదాయానికి ఇస్తున్నారు, ప్లాంటే లేనానికి. రెండో విషయం ఏంటంటే, ఇంతవరకు ఆ వేసిన వడ్డీ మాఫ్ చేయండి. వడ్డీ 30-20 వేల కోట్లు లాగేసిందండి, 30 వేల కోట్లు ఫ్రీ అయిపోద్ది ప్లాంట్. మూడోది దాని కెపాసిటీ స్పెషాలిటీ స్టీల్ చేసి దానికి ఎవరికైనా 20 మిలియన్ చేసి అప్పచెప్పండి చాలు. ఇదే రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి 5,000 కోట్లు, సంవత్సరానికి 4,000 కోట్లు లాభం తీసుకెళ్ళిస్తుంది ఇది మీ 20 మిలియన్ టన్స్ చేస్తే కనుక. అలా అది మానేసి ఇంకోటి కూడా చెప్తాను, అయిపోయింది రమ్మనండి ఒకసారి. కేంద్ర ప్రభుత్వం మొన్నటి కూడా దీపం స్కీమ్లో స్టీల్ విశాఖపట్నం ప్రైవేటైజేషన్ ఆన్ ద కార్డ్స్ అని పెట్టింది. కేంద్ర క్యాబినెట్లో మనం లోక్సభలో అడిగినా సరే ఎవరిని మోసం చేయడానికి మాట్లాడుతాం. మేము అడిగింది ఏంటి, కేంద్ర ప్రభుత్వం సంపూర్తిగా దీన్ని వెనక్కి తీసుకుందే, ఒక స్టేట్మెంట్ ఇప్పించండి, వీఆర్ బద్దులే ఉన్నాం దీంట్లో. అది లేకుండా దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పడానికి 20,000 ఎకరాలు 22 ఎకరాలు తీసుకుని నిర్వాసితులను బాధపడుతుంటే, కడుపు మండిపోతుంటే, మొన్న ఆ టెంట్ని పీకేశారండి. నేను వెళ్ళి డిమాండ్ చేస్తే 9 రోజులు టెంట్ వేస్తే అది ఎవరికి అడ్డు లేదు. ఓ మూల ఆ పైలాన్ పెట్టిన దగ్గర పక్కన టెంట్ వేసుకున్నాను, చాలాసార్లు ఒక 50 సార్లు కూర్చుని ఉంటాను నేను. టెంట్ వర్షం పడిపోతేనండి, లాస్ట్ మొన్న వర్షాకాలం వేయడానికి వీలేదని కండిషన్ పెట్టారు. అంతకుముందు గవర్నమెంట్లోనే పెట్టాము. సరే ఏదైనా చాలా అన్ఫార్చునేట్గా కనపడుతుంది. కన్క్లూషన్ వైపు వెళ్దాము. తులసిరెడ్డి గారు, ఇవాళ రాష్ట్రానికి ఏం కావాలో అడగడం కన్నా ఎక్కువ చంద్రబాబు నాయుడు లోకేష్ని సీఎం చేయడానికి పర్మిషన్ కోసం తిరుగుతున్నారు అన్నది ఒకటి బాగా సర్క్యులేట్ అవుతుంది. దాని మీద మీరు రెస్పాన్స్ ఇవ్వాలి నాకు. లోకేష్ రాబోయే కాలంలో సీఎం కాబోతున్నారు, ఉప ప్రధానిగా చంద్రబాబు నాయుడిని చూడబోతున్నారు. మేబీ పవన్ కళ్యాణ్కి మళ్ళీ కేంద్ర మంత్రి పదవిలో ఇస్తారా, లేకపోతే ఇక్కడనే డిప్యూటీ సీఎంగా వెళ్తారో, సరే అది స్పెక్యులేషన్ నడుస్తుంది. సో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది చంద్రబాబు నాయుడు అని ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది. మీకున్న సమాచారం ఏంటి, దాని మీద మీ రెస్పాన్స్ ఏంటి? అంటే ఈయనకు ఉండొచ్చు కానీ కేంద్రంలో ఆయనకు సంబంధించి చంద్రబాబు నాయుడు స్టేచర్ చూసుకుంటే ఒకటి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఉప ప్రధాని జనరల్ గా. దీంట్లో నాకు తెలిసి ఆయనకు ఉండొచ్చు కానీ మోడీ గారు ఆ మూడిట్లో దేనికి కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎంచుకుంటారని అనుకోవడం లేదు. ఎందుకంటే గత ట్రాక్ రికార్డు భారత రాష్ట్రపతి కానీ ఉప ప్రధాని పోస్టు కానీ మిగతాది మీరు చెప్పినట్టు ఉపరాష్ట్రపతి. కానీ దీంట్లో ఏది కూడా ఆయనకు పూర్తి లాయల్టీగా ఉండే వాళ్ళని ఎంచుకుంటాడు తప్పనిచ్చేసి ట్రాక్ రికార్డ్ చూసినప్పుడు ఈయన తీసుకుంటే అనుకోలేదు. కాబట్టి ఈయనకు ఒకవేళ ఏమన్నా ఉండొచ్చేమో కానీ మోడీ గారి యాంగిల్లో ఏమి ఉండదు, కాబట్టి ఆ ప్రయత్నమే ఉండదు. సరే, ఈయన వచ్చేసి లోకేష్ ను చేసేది పెద్ద, లోకేష్ ను సీఎం చేసేది పెద్ద కష్టమే కాదు. ఈయన కావాలంటే చేయొచ్చు, అది మా తర్వాత ఏమవుతుందో తర్వాత పరిణామాలు వేరు. కానీ లోకేష్ ను సీఎం చేసినప్పుడు ఈయన ఏం చేస్తాడు అనేది నేను, ఎందుకంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ వీటన్నిటిలో ఫిట్గానే ఉన్నాడు కాబట్టి, యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి లోకేష్ ను సీఎం చేసి ఈయనకు ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి కావాలా. ఆ ప్రత్యామ్నాయం ఏ పదవులు, ఆ పదవులే. ఆ పదవులు మోడీ గారు అంత సులభంగా ఉండదు కాబట్టి వేసేసి అది ఆయనకు ఉన్నా కానీ అది ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ కాదేమో అనిపిస్తుంది. లోకేష్ సీఎం చేయాలంటే చర్చను, కానీ ఆయన ఏం చేస్తాడు అప్పుడు? అది నితీష్ గారు ఇప్పటికే తీసుకొచ్చేసారు, రైల్వే మినిస్టర్ ఇవ్వబోతున్నారు ఆయనకి. ఆయన కూడా ఉప ప్రధాని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఏదో సార్ రైల్వే మినిస్టర్తో ఏదో ఆయన్ని కన్విన్స్ చేశారు. సో ఎందుకు అంటే ఈయనకు వేకెంట్గా పెట్టారు అనేది ఏదో, అంటే ఇవన్నీ స్పెక్యులేటివే, నేను ఎక్కడా దీన్ని కన్ఫర్మ్ చేయట్లేదు, జస్ట్ ఆ డిస్కషన్ జరుగుతుందని. రైట్, చల్సన్ గారు. సో సీఎంగా లోకేష్, చంద్రబాబు నాయుడు గారికి ఏమిస్తారు లేకపోతే పవన్ కళ్యాణ్కి ఏమిస్తారని పక్కన పెడితే, లోకేష్ సీఎంగా తీసుకురావడం ద్వారా రాష్ట్ర దిశ మారబోతోంది అనే ఒక ప్రొజెక్షన్ అయితే బాగా డిస్కషన్ జరుగుతుంది. సీనియర్లు అందరిని పక్కన పెట్టేశారు, సీనియర్లు ఎవరిని మాట్లాడినట్టు ఇవన్నీ వినిపిస్తుంది. సో మీకున్న సమాచారము లేదా మీ విశ్లేషణ? పాత తరం వెళ్ళిపోవటం, కొత్త నీరు రావటం అనేది సహజం.
పాత తరంలోని అనుభవాన్ని వాడుకోవాలి, కొత్త తరంలో సుహృదాన్ని రెండుటి వాడుకొని సమన్వయం చేసుకుని వెళ్తే ఎక్కడైనా సరే ఏ కంపెనీలో లేదంటే ఎక్కడైనా సరే అది ఎక్కడైనా సరే అది జరిగేదండి, ఇబ్బంది ఏం లేదు. కానీ విచిత్రం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వకపోతే కనుక హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ ఒప్పుకునేటట్లేరంట. చాలా దారుణం ఉంది పరిస్థితి. హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ అవునండి. అంటే ఓకే అనిత గారా? కాదు, చంద్రబాబు నాయుడు గారి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇంట్లో ఒప్పుకునేటట్లేరంట. సరే వాట్ అంటే ఆధార్ కార్డ్ అనుకోండి, ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్ అంటే బ్రాహ్మణి. సరే ఎవరైనా సరే నేను ఒకటి చెప్తున్నానండి, నవ్ ఆర్ నెవర్. ఇంతకుముందు కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయలేని ఒక పొరపాటు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేయకూడదని నా ఇంట్లో వచ్చిందని. ఓకే ఓకే ఒకసారి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ దేశ చరిత్రలో మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేది ఏది జరిగినా. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ 134 స్థానాలు ఉన్న తర్వాత నాట్ కేక్ వాక్ అండి. అందులో 5-10 మంది డజంట్ మేక్ డిఫరెన్స్. ఇవాళ ఇష్యూ అంతా అది అయిపోతుంది, పెద్ద ఇబ్బంది లేదు. మీరు అందాక మన కేంద్ర స్థాయిలో మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఇవాళ వీళ్ళిద్దరిని షెడ్యూకి పంపి మనకు తెలుసు కదండి, ఉత్తర భారతీయ జనతా పార్టీ చేసే పరంతా వాడుకుని వదిలేసేయటం. మామూలు చంద్రబాబు నాయుడు గారికి ముందు పేరుంది కానీ ఆయన కొంచెం మార్చి కొంచెం ఎమోషనల్స్గా అయినట్టున్నారు. కేంద్రంలో వాళ్ళు ఎంత దుర్మార్గం చేశారో, అకాలీదళాన్ని శివసేన చీల్చివేశారో ఇవాళ బఫున్గా ఆయన తయారు చేయబోతున్నారు. ఇక నితీష్ కుమార్ గారిని, కృష్ణా పటేల్ గారిని, అనుప్రియ పటేల్ గారిని ఇద్దరికి తల్లి కూతురు కూడా ఒకటి తీశారు అక్కడ పార్టీ ఉత్తరప్రదేశ్లో. తల్లిని పెంచేసి కూతురికి మంత్రి ఇచ్చారు. అన్నాడు ఏమికని ముక్క చెక్కలు ఎలా చేశారో చూసాం. వాళ్ళు మూడు పన్నీర్ బటర్ మసాలా, పాలక్ పన్నీర్, వాళ్ళందరినీ పన్నీర్ శాలంగానే పక్కన పెట్టుకుని ఎలా ఇచ్చారు చూసాం. ఇవాళ తెలుగుదేశాన్ని మళ్ళీ చెప్తాను, ఇది 6 పార్టీలను భూస్థాపితం చేయడానికి మీరు ఆపరేషన్ ఇంతకుముందు మా మిత్రుడు శివాజీ గారు చెప్పారు, గరుడ ఈసారి ఆపరేషన్ బిరడాలో 6 పార్టీల్లో వైఎస్ఆర్సీ ఇప్పుడు మొట్టమొదటిగా తెలుగుదేశాన్ని 2018 ఫినిష్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వల్ల బెడ్లు వేసినప్పటి బీఆర్ఎస్ని ఫినిష్ చేస్తే ఉన్నారు, జేడీఎస్ని కేసులు పెట్టి లోపల లాక్కున్నారు, అన్నాడు మొక్క చెక్కలు చేసి ఆడుకుంటున్నారు ఎప్పుడు కావాలన్నప్పుడు. ఇంకో 2 పార్టీలు ఉన్నాయి ఏంటంటే, ఒకటి డిఎంకే, వాళ్ళు సాధ్యం కాదు ఇప్పుడప్పుడే వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెడతాను చూస్తున్నారంట దయానిధి గారి కుటుంబం. రెండో పార్టీ వైఎస్ఆర్సీపీ లాస్ట్లో కొడతారు, ఎందుకంటే వాళ్ళ ఓటింగ్ వీళ్ళకి రాదు కాబట్టి. ఎవరిని వదిలిపెట్టరో ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టారు, ఎవరు ఆయన కడుపులో కత్తులు పెట్టిద్దరు కాల్చుకుని ఇద్దరు ఎట్టి పరిస్థితుల్లో. మోడీ గారు 2002 నాటి ఇష్యూని మర్చిపోరు జీవితాంతం, ఇది అవకాశవాద పొత్తుగానే వాళ్ళు భావిస్తున్నారు. చంద్రబాబు అందుకని లోకేష్ గారిని దూతున్నారు. ఇవాళ ఆయన సీజనల్ పొలిటీషియన్ కాబట్టి వాళ్ళ కేంద్రంలో ఒకవేళ ఆయన కానీ ఫైనాన్స్ మినిస్టర్ ఇస్తారంటున్నా ఉన్నారు, ఉప ప్రధానమంత్రి ఇస్తారో తెలియదు. బట్ ఇష్యూ అక్కడ కాదు, కళ్యాణ్ గారి ఇష్యూ. కళ్యాణ్ బాబు గారి మీద ఆధారపడింది. మళ్ళీ రిపీటింగ్ అగైన్ అండి, వాళ్ళ ఇష్యూ అక్కడ కాదు. వెళ్ళి కళ్యాణ్ బాబు గారు ఎట్టి పరిస్థితుల్లో నాకు ఉన్న సమాచారం అవ్వచ్చు, నాకున్న విశ్లేషణ కావచ్చు, ఆయన లోకేష్ గారి దగ్గర డిప్యూటీగా చేయడానికి ఒప్పుకోరు. ఆయన ఫ్యాన్స్ అసలు ఒప్పుకోరు. రాసుకోండి కాగితం మీద చెప్తున్నాను. ఓకే అనేసారు వాళ్ళ ఫ్యాన్స్ ఒప్పుకోరు. ఈయన ఒప్పుకుండొచ్చు, ఎలా జరుగుతుందో. కానీ ఇంకొక సమాచారం ఏంటంటే ఈయన కూడా ఢిల్లీ వెళ్ళేటట్టు. వాళ్ళ అన్నయ్య గారు నాగబాబు గారు ఉప ముఖ్యమంత్రిగా సూట్ అవుతుంది. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్సీ వచ్చారు, ఇద్దరు ఉప ముఖ్యమంత్రి పైనుంచి ఆశీస్సులతో వాళ్ళిద్దరు పరిపాలిస్తారు. అవకాశం ఇవ్వాలనే మాట వీళ్ళు తెగించి రావాలనేది ఆయన అభిప్రాయం అంట. ఆథారిటీస్ ఐ డోంట్ నో. అంటే చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్లో 29-30 ఓట్లను నేను మన కూటమి తరఫున ఈయన ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉంది తర్వాత అనేది వచ్చే భావం వస్తే నేను ఒప్పుకుంటాను అనే విధంగా రమేష్ గారు లేకపోతే ఎవరు సానా సతీష్ గారు వీళ్ళందరూ కలిసి వెనక బ్యాక్గ్రౌండ్ పాలిటిక్స్ అండి వాళ్ళ. ఎన్టీ రామారావు గారు లాగా ఫ్రంట్ పాలిటిక్స్ వెనకమాల నడుస్తూ ఉంటుంది. ఈ మొత్తం విషయంలో రాష్ట్ర హక్కుల గురించి ఎవరు మాట్లాడలేదు, విభజన హామీల గురించి మాట్లాడలేదు, హోదా గురించి మాట్లాడలేదు. భావితరాలు రేపొద్దున 10 లక్షల మంది అంతిమ ముగించే ముందు ఒకటి చెప్తున్నా, 10 లక్షల మంది కోస్తా రాయలసీమలో యువకులు సొంతంగా పారిశ్రామికవేత్తలు దమ్ముండి కలేజాతో నిలబడి వాళ్ళు పారిశ్రామికవేత్తలు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి తనకే, తన కుటుంబానికి, తన ఊరికి, ఆంధ్రప్రదేశ్కి పేరు తీసుకొచ్చి దేశ సంపద పెంచాల్సుకున్నాడు. అన్ఫార్చునేట్లీ ఇష్యూ దాని మీద కాన్సన్ట్రేట్ కావట్లేదు. అన్ఫార్చునేట్లీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చలసాని గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ తులసిరెడ్డి గారు. ఓవరాల్గా చూసినంత రాష్ట్రంలో పరిస్థితి ఇవాళ అవసరమైన విషయాలకైనా అనవసరమైన విషయాలపైన చర్చతోనూ రాద్ధాంతంతోనే మొత్తం నడిచిపోతుంది. అసెంబ్లీలో జరిగినా సరే లడ్డూ ఇష్యూ, దానికి ఎంత ప్రియారిటీ ఉన్నా సరే దానికన్నా ప్రియారిటీ ఉన్న అంశాలు చాలా ఉన్నాయి. వాటి గురించి ఎవరు డిస్కస్ చేయని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రాష్ట్రానికి ఏం కావాలో సాధించుకోవాల్సింది పక్కన పెట్టి తన కుటుంబ సభ్యుల్ని చీఫ్ మినిస్టర్ పొజిషన్లో కూర్చోబెట్టుకోవడానికి ఇస్తున్న ప్రియారిటీ రాష్ట్ర భవిష్యత్తు మీద, దాని అభివృద్ధి మీద చేయట్లేదు అన్నది ఇప్పుడు మనకు వినిపిస్తున్న ఆరోపణ. ఇది వాళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ BRK న్యూస్ తెలుగు సత్తా.